చూస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగానే ఉందని చెప్పినాడు. అంటే ఏ విధంగా మంచిగా ఉంది అంటారు? అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి. ఏం కావాలి? రైతు బంధు పడతలేదు, పెన్షన్లు వేస్తలేరు అని అంటారు. పెన్షన్ టైంకు రావాలి కదా, అది చేసిపోయిన అప్పులన్నీ తెరపాలే కదా, ఆ. అవి చేసిన ఎవరు కట్టాలి? మరి ఫ్రీ పథకాలు పెట్టడం అనేది కరెక్టా మరి ఖజానా లేనప్పుడు? అది అందరికి అలవాటు అయిపోయింది పథకాలు పెట్టడం, నా ఒక్కనికే కాదు. ఆ. నేను వాళ్ళతో ఆశించింది ఏం లేదు, నాకు చిన్న పైసలు లాభం లేదు వాళ్ళ నుండి. అంటే ఇక్కడ ప్రజలు మారాలా లేకపోతే ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు మారాలా? ప్రజలు మారారు, నాయకులు కూడా మారారు. ఒక్క నిమిషం. ఫ్రీ బస్ అనేది ఉంచితే మంచిగా ఉందా, తీసేస్తే మంచిగా ఉంటుందా? గవర్నమెంట్ కు నష్టమే భరిస్తుంది. అయితే ఫ్రీ బస్సే కాకుండా ఇప్పుడు ఫ్రీ పథకాలు చూసుకుంటే 3 లక్షలు పెట్టింది కదా విద్యార్థులకు, మరి నిరుద్యోగులకు 3 లక్షలు అనేవి అందరికి అందుతాయి అంటారా? వచ్చేటప్పుడు ఇప్పుడైతే వచ్చే పరిస్థితి లేదు, టైం పడుతుంది, దానికి కూడా ఇస్తారు, ఇవ్వరని కాదు, తప్పకుండా అమలు చేస్తారు. ఓకే. ఉద్యోగాలు లేని వాళ్ళకి, విద్యార్థులకు ఉద్యోగాలు అందే అవకాశం ఉందా? చాలా కష్టం. ఇప్పుడు 400 ఎకరాల గురించి వస్తుంది కదా, కాలేజ్ గచ్చిబౌలి మొదటి నుంచి నడుస్తూనే ఉంది. గవర్నమెంట్ భూములు ఎవరు అమ్మలే, ఏ గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చినా అమ్మండి, ఈయన కూడా చూస్తుండే అంతే.